ఆలూ రైస్కి ముందుగా ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు, శనగపప్పు, తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేసుకోవాలి. కొంచెం పసుపు, ఆలు వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు వేసుకున్నాను. ఇది కొంచెం వేగి మెత్తగా కావాలి. ఇలా కలిపి మూత పెట్టాలి 2 నిమిషాలు. ఇది మెత్తగా ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. ఇంత సాఫ్ట్ అయిపోయాయి చూడండి. ఇప్పుడు ఇందులో వండిన రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అనేది కొంచెం రైస్కి పట్టేంత వరకు ఉంచి స్టవ్ కట్టేయాలి. అంతే, ఆలు ఫ్రైడ్ రైస్ రెడీ. ఆలు రైస్ చూసారా ఫ్రెండ్స్, ఆలు రైస్ రెడీ అయిపోయింది.